హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జస్ట్ ఇది చిన్న వ్లాగ్ అండి. సో, సండే వ్లాగ్ అనమాట. సండే మార్నింగ్ అయితే మేము లేట్‌గా లేచాము. సో, ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో, అందుకోసం ఇది ఫస్ట్ నేను లేవగానే చాలా బట్టలున్నాయి. సో, ఆ బట్టలైతే మెషిన్‌లో వేశాను. సో, నేను మిగతా వర్క్స్ చేసుకునేసరికి ఈ బట్టలైతే క్లీనింగ్ అయిపోతాయి కదా! సో, అప్పుడు వెళ్ళి ఆరేయొచ్చని ఫస్ట్ అయితే బట్టలైతే వేశాను. సో, తర్వాత ఇక్కడైతే మిల్క్ అయితే వేడి చేస్తున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయట్లేదు కదా! పిల్లలు ఒకవేళ లేచినా కూడా తొందరగా మిల్క్‌లో హార్లిక్స్ కలిపిచ్చేస్తే తాగేస్తారు. సో, మా పెద్ద పాప ఒక్కతే తాగుతది. మా చిన్న పాప ఏం తాగదండి. సో, జస్ట్ ఇంకా తనైతే బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా కొంచెం తినిపిస్తే తింటుంది కానీ, సో, మిల్క్ ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేస్తున్నాను నేను. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ లేదు కాబట్టి, సో, తొందరగా ప్రిపేర్ చేయాలి అని అయితే చేస్తున్నాననమాట. సో, ఒక పక్కన మిల్క్ వేడి చేస్తున్నాను. ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేశాను. మా హస్బెండ్ ఈరోజు ప్రాన్స్ అయితే తీసుకొచ్చారండి. సో, చాలా డేస్ అయింది ప్రాన్స్ ప్రిపేర్ చేయక. సో, ప్రాన్స్ అయితే యాక్చువల్లీ నేను ప్రాన్స్ తినేదాన్ని కాదు. కొంచెం నేర్చుకున్నాను. సో, ఇప్పుడు నాకైతే ప్రాన్స్ అంటే ఇష్టం. ప్రాన్స్ ఫ్రై ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ప్రాన్స్ ఫ్రైయే ప్రిపేర్ చేస్తాననమాట. సో, సింపుల్‌గానే ప్రిపేర్ చేస్తానండి. జస్ట్ ఉప్పు, కారం, పసుపు కలిపేసి జస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే బాగా మ్యారినేట్ అయిపోతుంది కదా! సో, దాని తర్వాత మేము తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కుక్ చేస్తాననమాట. సో, మా ఇక్కడ చిన్న పాప జస్ట్ రైమ్స్ పెడితే కూర్చొని చూస్తుంది. మా పెద్ద పాపని మా హస్బెండ్ అయితే బయటికైతే తీసుకెళ్ళారు. మిల్క్ తాగించేసి బయటికైతే తీసుకెళ్లారనమాట. సో, మా చిన్న ఇద్దరు పిల్లలు ఇంకా ప్రాన్స్ తినరు కాబట్టి నేను వాళ్ళ కోసం అయితే కొంచెం ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ ఈ ఎగ్ ఫ్రై లాగా ప్రిపేర్ చేస్తే రైస్‌లో కలిపి పెట్టేస్తే సో, తినేస్తారు. మా పెద్ద పాప అయితే అస్సలు ఏం తినదండి. మా చిన్న పాపకైతే ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాం కానీ మా పెద్ద పాపకి అసలు అలవాటు చేయలేదు మేము. 6 మంత్స్ అప్పుడు బాగా ఏడ్చేస్తుంది. అయ్యో! ఏడుస్తుంది కదా! ఫస్ట్ పాప కదా! ఏడుస్తుంది అని బాగా ఎఫెక్షన్ చూపించేసరికి తను అసలు ఇప్పుడు ఏం తినదు. కొంచెం ఉప్పు, కారం ఉన్నా కూడా అసలు తినదనమాట. అన్నీ చప్పగా తింటుంది. సో, అలా ఉంటుందనమాట. సో, అందుకనేసి మా చిన్న పాపకైతే కొంచెం అలవాటు చేస్తున్నాం మేమన్నీ. సో, తనకి జస్ట్ 1 ఇయరే అండి. సో, ఇక్కడైతే ఎగ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాననమాట. 2 ఒకేసారి అయితే అయిపోతున్నాయి. సో, ఇవి 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చిన్న పాపకైతే రైస్ అయితే తినిపించేశాను. తినిపించి తనని పడుకోబెట్టిన తర్వాత నేనొచ్చి అయితే ఈ ప్రాన్స్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే తను ఏడ్చేస్తుంది. మార్నింగ్ తొందరగా లేచింది కొంచెం. సో, అంటే డైలీ లేచే టైం కన్నా కూడా తొందరగా లేచింది కాబట్టి సో, ఇంకా ఈరోజు తొందరగా పడుకుంది మళ్ళీ. సో, మళ్ళీ వాళ్ళ అక్కొచ్చేసరికి లేచేస్తుందనమాట. సో, నేనైతే ఈ ప్రాన్స్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను కదా! సో, అదైతే ఇప్పుడైతే ప్రిపేర్ చేయాలి. సో, ప్రాసెస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అండి. చూడండి. సో, ఇంకా పిల్లలుంటే మాత్రం ఇంకా నేను వాళ్ళకి తినిపించే తినాలి. అంతకు ముందైతే నేనైతే తిననండి. సో, ఏ మదర్ అయినా కూడా అంతే కదా! ఫస్ట్ పిల్లలకి తినిపించి తర్వాత అయితే తినాలి. సో, అది తినిపించకపోతే మాత్రం మనసు అస్సలు ఒప్పదు కదా! సో, మా పిల్లలు కూడా ఇంకా బాగా అల్లరి చేస్తుంటారు. సండే రోజు కదా! ఇంక ఈవినింగ్ మేము కంపల్సరీ బయటికెళ్తాము. సో, అందుకనేసి తొందరగా వంట చేసేసాను. ఇంకా అతన్ని పడుకోబెట్టి వంట చేసేసి ఇంకా నేను తినేసాననమాట. సో, నేను తిన్న తర్వాత మా పెద్ద పాప వచ్చేసిందండి. సో, తర్వాత తనకి అయితే తినిపించాలి. తను తినడానికి మాత్రం నిజంగా చాలా 1 అవర్ అయితే పడుతుందండి. చాలా అంటే చాలా స్లోగా తింటుంది. నోట్లో ముద్ద పెట్టుకొని నమలడానికైతే చాలా కష్టపడుతుంది. అసలు అంత సతాయిస్తుందనమాట. ఫైనల్లీ తనకైతే తినిపించేసి ఇద్దరినైతే పడుకోబెట్టాలి. సో, అదే అండి నేను ఎవ్రీడే చేసే పని మాత్రం అదే. సో, లంచ్ తర్వాత వాళ్ళిద్దరినైతే ఒక 1 అవర్, 1 ½ అవర్ అయితే పడుకోబెడతాను. సమ్‌టైమ్స్ అయితే హాఫ్ అన్ అవరే పడుకుంటారు. సో, ఇంకా సండే కాబట్టి ఒక 1 అవర్ అయితే పడుకున్నారు. సో, ఈవినింగ్ లేచి ఇంకా స్నానం చేయించేసి కొంచెం మిల్క్ అయినా ఏదైనా తినిపించేసి మళ్ళీ అయితే బయటికైతే తీసుకెళ్తామనమాట. ఎవ్రీ సండే అయితే కంపల్సరీ అయితే బయటికైతే తీసుకెళ్తామండి. సో, జస్ట్ మార్నింగ్ ఇంకా కొంచెం లేట్‌గానే లేస్తాం కాబట్టి సమ్‌టైమ్స్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను సండే. సమ్‌టైమ్స్ అయితే చెయ్యను. మోస్ట్ ఆఫ్ ది చాలా టైమ్స్ అయితే చేస్తానండి. ఇంకా ఏంటంటే చూడండి ప్రాన్స్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.
చాలా డేస్ అయింది కదా ప్రాన్స్ ఫ్రై తినక, అందుకనేసి చాలా బాగా నచ్చిందనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా కుదిరిందండి. సో, అనుకుంటాను చాలా ప్రశాంతంగా కూర్చొని అన్నం తినాలి అని అనుకుంటాం కానీ, అస్సలు కుదరదు. ఇంకా మదర్ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పటి నుంచి మాత్రం ఫాస్ట్‌గా తినేసేయాల్సి వస్తుందనమాట. ఎందుకంటే నేను తినే టైంకే వాళ్ళకి ఆకలేస్తది. లేదంటే ఏడవడం, లేదంటే వాష్‌రూమ్‌కెళ్ళడం అలాంటి పనులైతే చేస్తుంటారు కాబట్టి, సో, అన్నీ అయితే కుదరవండి. తర్వాత మా పెద్ద పాప చూడండి వస్తూ వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చారు. సో, ఇంకా చెల్లికి తినిపించేసింది. ఫస్ట్ ఇంకా అక్క తినిపిస్తుంది. ఇద్దరైతే సమ్‌టైమ్స్ అయితే చాలా ప్రేమగా ఉంటది. చూస్తే అయితే ముచ్చటేస్తుందనమాట. సమ్‌టైమ్స్ మాత్రం బాగా గొడవ పెట్టుకొనేసుకుంటారు. సో, ఇంకా సిస్టర్స్ లాగా ఉండరు అసలు. సమ్‌టైమ్స్ అయితే బాగా గొడవ పెట్టుకుంటారు. జుట్టు లాగేసుకోవడం, కొట్టుకోవడం ఇలాంటివి చేసుకోవడం ఉంటదనమాట. సో, ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఇలాగే ఉంటారేమో. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఏజ్ గ్రూప్ జస్ట్ 1½ ఇయర్ డిఫరెన్స్ మాత్రమే ఉంటది కదా! సో, అందుకే సమ్‌టైమ్స్ అలా అనిపిస్తది వాళ్ళిద్దరికీ. సో, ఇదండి నా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో, ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఈ వ్లాగ్ తీయడం కూడా చాలా కష్టమే. అయినా కూడా నేనైతే ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.